బాబాయ్ అని చెప్తే వచ్చిండు అడుక్కుంటా ఇంటికాడికి పోయి దా అని చెప్పేసి ఇక్కడ పంపించినాం. నేను వస్తున్నప్ప నా బండ పిట్రల్ అయిపోయింది చెప్పి ఏదో చెప్పి అప్పుడు అడుగులు గుడ్డ వాళ్ళది ఇంకా గుడ్లు తీసుకొని వస్తున్నాం. అడుగులు గుడ్డ వాళ్ళది ఇంకా గుడ్లు తీసుకొని వస్తున్నాం. అయితే పోతున్నాం ఇంకా ఎట్లా ఏం చేస్తాడో బాయ్ అడిగినాక ఇదిగోండి వీడియో వీడియో అయితే మొత్తం చూడండి కొట్టకండి. క్రేజ్ అంటే క్రేజ్ వస్తుంది ఇప్పుడు ఈ వీడియో. వాడు ఏం చేస్తాడో ఏమో వాడు ఏం చేస్తాడో ఏమో పరిస్థితి వివేకన్ పరిస్థితి మా పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి. అయితే పోతున్నాం వివేక్ భాయ్ తనకి. ఇంకా వివేక్ భాయ్ అయితే ఆడుతున్నాడు అనిపిస్తుంది. తప్పుకోరా అయితే మొత్తం అయితే ఇడినాడు బ్రో కాలే మన వివేక్ భాయ్ అయితే ఇడినాడు మొత్తం గుండె మీద అయితే కింద తెలిసిమా తాటరా కానీ బాబాయ్. జై శ్రీరామ్ బాబాయ్, జై శ్రీరామ్ బాయ్. ఎందుకు చాలా కోపంలో అవుతాడు బాయ్ మన బాయ్ అయితే. వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు. చిల్లర వేసుకోండి చిల్లర వేసుకోండి. నన్ను ఎందుకు కొడుతున్నావా? రైట్ తోనే కొడతావు నన్ను. గమ్ము నువ్వే గమ్ము మసాకు చేయకు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకి వచ్చినాం సార్. ఈడ చూస్తేనేమో అందరు నామోషిగా చూస్తున్నారని అందరు అమెరికాకి పోతున్నారు. అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా. మీరు మాత్రం అందుకే కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు. ఎందుకు గుర్తాలని చేస్తున్నాడు అర్థం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను పోతానన్నయ్య, నేను పోతాను. ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసాని పరుగులు తీ. వివేకాన్ అయితే రాలైతే వివేకాడు అయితే చాలా కోపం నుండి బ్రో. ఇంకా గుడ్ అయితే వచ్చాం. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకి వచ్చినాం సార్.